నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లోని మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. అదేవిధంగా రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లింలకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ మేరకు సీఎం టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కొడంగల్కు బయలుదేరతారు. తొలుత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం ఈ సాయంత్రం 6 గంటలకు ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ టూర్ పై అప్డేట్స్ ఏంటి? ఇవాళ సాయంత్రం వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం పర్యటన సందర్భంగా అనేక ఏర్పాట్లు కూడా పోలీసు అధికారులు, జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు కూడా భారీ బందోబస్తు మధ్య భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న 12 కార్యక్రమాలకు ఈ రోజు ఆయన హాజరవుతూ ముఖ్యంగా కొడంగల్లోని పేదల తిరుపతిగా పిలిచే మహేశ్వర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సతీమణితో కలిసి ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దేవాలయ అధికారులు, అది స్థానిక అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లాకు చెందిన ట్రస్ట్ స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ తో పాటు ఇతర 10 మంత్రులు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధరబాబుతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన చీఫ్ విప్, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, అదేవిధంగా ఇతర సీనియర్ ఎమ్మెల్యేలు నేతలు కూడా పాల్గొంటారని చెప్పి తెలుస్తా ఉంది. తర్వాత కొడంగల్లో జరిగే సాయంత్రం 6 గంటలకు కొడంగల్లో రంజాన్ పర్వదినం సందర్భంగా ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఆయన హైదరాబాద్ కు బయలుదేరి వస్తారు. అయితే ముఖ్యంగా రేపు ఇప్పటికే మొత్తం కూడా పండుగ వాతావరణం, ఉగాది పండుగ జరుగుతున్న నేపథ్యంలో వైపు రంజాన్ పండుగ నేపథ్యంలో రంజాన్ పండుగపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలక సమీక్ష సమావేశం చేశారు. అధికారులు ఎవరు కూడా ఎమర్పాటుగా ఉండొద్దు, అన్ని ఏర్పాట్లు చేయాలి. పవిత్రమైన రంజాన్ పండుగ ముస్లిం మైనార్టీ సోదరులు చాలా ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాటు చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు కూడా రవీంద్రబాద్ లో జరిగే ఉగాది పండుగ సందర్భంగా జరిగే పంచాంగ శ్రవణ కార్యక్రమంలో కూడా పలువురు అధికారులు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఓకే, థ్యాంక్ యూ రామ్.